హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనూస్ వ్లాగ్స్. ఈరోజు ఏంటంటే మీ ముందుకు నేను రెస్టారెంట్ స్టైల్ నల్లి బొక్కల సూపుని తీసుకొచ్చాను. అది ఎలా చేస్తాను, వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపిస్తాను, చూసేయండి. ఇదిగోండి, దీనికోసం అయితే నల్లి బొక్కలను తీసుకొని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకొని 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం. ఇదిగోండి, కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాం. ఇదిగోండి బొక్కలు ఉడికించుకున్న వాటర్ ఇవి. ఇదిగోండి, దీనికోసం 1 టేబుల్ స్పూను కార్న్ఫ్లోర్ని ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. దీనికోసం పొయ్యి మీద బాండీ పెట్టేసుకొని 1 గరిటె ఆయిల్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, దీంట్లో మసాలా దినుసులన్నీ సాజీరా, ఇలాచి, మిరియం, మొగ్గ అన్నీ మొత్తం వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి అన్నీ వేసేసుకున్నాం. ఇప్పుడు దీనిలోకి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకున్నాం. కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకున్నాం. ఉల్లిపాయలు అయితే మంచిగా వేగిపోయినాయి కదా, ఇప్పుడు దీంట్లోకి కొంచెం కారం యాడ్ చేసుకున్నాం. అదేవిధంగా దీంట్లోకి కొంచెం పెప్పర్ పొడిని కూడా యాడ్ చేసుకున్నాం. ఆల్రెడీ బొక్కల్ని ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ని ఇప్పుడు యాడ్ చేసుకున్నాం. అదేవిధంగా దీనిలోకి ధనియాలు, కొబ్బరి, వెల్లుల్లి కలిపి మిక్సీ వేసి పెట్టుకున్న పౌడర్ని కూడా యాడ్ చేసుకున్నాం. అదేవిధంగా దీనిలోకి కొత్తిమీర, పుదీనాని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం, అది కూడా యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదా, కొంచెం మరగనిద్దాం వీటిని. ఇటువంటి తెరులుతుంది చూసారు కదా, ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ని దీంట్లో కలుపుకొని యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు సూప్ని బాగా వేడి చేసుకున్నాం. చూసారు కదా, సూప్ మంచిగా మరిగిపోతుంది. ఇంతేనండి బొక్కల సూప్ చేయడం. ఇప్పుడు చూసారు కదా, లాస్ట్లో కస్తూరి మెంతిని కూడా యాడ్ చేసుకుందాం. అంతేనండి, అయిపోయింది. ఇంక ఇప్పుడు చక్కగా దించేసుకొని సర్వ్ చేసుకొని చక్కగా తాగేయడమే వేడి వేడి సూపు. చాలా టేస్ట్ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.